నమస్కారం. భారత్ అవాజ్ కు స్వాగతం. తెలుగు రాష్ట్ర రాజకీయాల పట్ల ఆసక్తి ఉన్నవారందరికీ స్వాగతం. ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్ర అనేది ఎన్నో కీలక పరిణామాలకు, గొప్ప నాయకత్వాలకు, ప్రజల ఆకాంక్షలకు అద్దం పడుతుంది. రాష్ట్ర ఆవిర్భావం నుండి నేటి వరకు అనేక రాజకీయ పార్టీలు తమదైన పాత్రను పోషించాయి. వాటి సిద్ధాంతాలు, వాటి నాయకత్వం ప్రజల జీవితాలను, రాష్ట్ర గతిని ప్రభావితం చేశాయి. ఈ రోజు మనం ఆంధ్రప్రదేశ్లోని ముఖ్యమైన రాజకీయ పార్టీ జాబితాను ఒక్కసారి పరిశీలిద్దాం. రాష్ట్ర రాజకీయాల్లో దిశానిర్దేశం చేసిన ఈ పార్టీలు, పార్టీ స్థాపకులు మరియు అవి ఏర్పడిన సంవత్సరాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం. ముందుగా మన దేశంలో అతి పురాతనమైన కీలకమైన పార్టీ ఏదైనా ఉంది అని అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. దీనిని ఏవో హ్యూమ్ మరియు ఇతరులు 1895లో స్థాపించారు. దేశ స్వాతంత్రం కోసం పోరాడిన ఈ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోని సుదీర్ఘ కాలం పాటు గణనీయమైన ప్రభావితం చూపించింది. తర్వాత కార్మిక వర్గాల హక్కుల కోసం నిలబడిన పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా సిపిఐ మరియు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ మార్క్సిస్ట్ సిపిఐఎంని ఎస్ డాంగే 1925లో స్థాపించారు. ఆ తర్వాత సిపిఐ నుండి విడిపోయి 1964లో సిపిఐఎం ఏర్పడింది. ఈ రెండు పార్టీలు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎడమ పక్షాన, లెఫ్ట్ వింగ్ రాజకీయాల్లో ప్రాతినిధ్యం వహించాయి. దేశవ్యాప్తంగా బలమైన పార్టీగా ఎదుగుతున్న భారతీయ జనతా పార్టీ బీజేపీ, దీనిని వాజ్పేయి, అద్వానీ గారు 1980లో స్థాపించారు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనే బీజేపీ క్రమంగా తన స్థానాన్ని పటిష్టం చేసుకుంటుంది. ఇక తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చేరువుగా ముద్ర వేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. దీనిని నందమూరి తారక రామారావు గారు 1982లో స్థాపించారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని నిలబెట్టాలనే నినాదంతో ఏర్పడిన ఈ పార్టీ రాష్ట్ర రాజకీయాల్లో ఎన్నో కీలక మార్పులు తీసుకొచ్చింది. బహుజన సమాజ్ పార్టీ బీఎస్పీని కాశీరామ్ గారు 1984లో స్థాపించారు. దళితుల, బహుజనుల హక్కుల కోసం ఈ పార్టీ పనిచేస్తుంది. ఆ తర్వాత 2006లో డాక్టర్ జయప్రకాష్ నారాయణ గారు లోక్సత్తా పార్టీని స్థాపించారు. పారదర్శకమైన, నిజాయితీ గల రాజకీయాలను అందించడమే ఈ పార్టీ యొక్క ముఖ్య లక్ష్యం. సినీ గ్లామర్తో రాజకీయాల్లోకి ప్రవేశించిన పార్టీ ప్రజారాజ్యం పార్టీ. దీనిని చిరంజీవి గారు 2008లో స్థాపించారు. అయితే 2011లో ఈ పార్టీ కాంగ్రెస్లో విలీనం అయిపోయింది. తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలనే లక్ష్యంతో ఏర్పడిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దీనిని జగన్మోహన్ రెడ్డి గారు 2011లో స్థాపించారు. రాష్ట్ర రాజకీయాల్లోనే ఈ పార్టీ కూడా కీలక పాత్రను పోషించేసింది. ఇక యువత ప్రజల సమస్యలు పరిష్కరించడం కోసం నిలబడిన పార్టీయే జనసేన పార్టీ జేఎస్పీ. దీనిని పవన్ కళ్యాణ్ గారు 2014లో స్థాపించారు. రాష్ట్ర రాజకీయాల్లోనే జనసేన పార్టీ ఒక యువ కీలకమైన శక్తిని ఒక యువ క్రియాశీలకమైన శక్తిగా తన ప్రభావాన్ని చూపుతుంది. ఈ పార్టీలన్నీ తమదైన శైలిలో, తమదైన సిద్ధాంతాలతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నో కీలక ఘటనలకు సాక్ష్యంగా నిలిచాయి. ప్రతి పార్టీ రాష్ట్ర ప్రజల జీవితాలను, రాష్ట్ర అభివృద్ధిని ఏదో ఒక రూపంలో ప్రభావితం చేశాయి. ప్రజాస్వామ్యంలో ఈ పార్టీలన్నీ కీలక పాత్ర పోషిస్తూనే ఉంటాయి. భవిష్యత్తులో కూడా రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, జీవించాలని, ప్రశాంతంగా ఉండాలని మనమంతా కోరుకుందాం. జై హింద్.